ఏలూరు జిల్లా పోలవరంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని స్థానిక తహసీల్దార్ ఎంపీటీవీల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. యోగా శిక్షణలో మెలకువలను, యోగా వల్ల ఉపయోగాలను శిక్షకులు విద్యార్థులకు, ప్రజలకు వివరించి చెప్పారు. యోగా చేయడం వల్ల మానసిక ప్రశాంతత, శారీరక దృఢత్వంతో ఆరోగ్యవంతులుగా జీవించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజలు పాల్గొన్నారు. అంటే గుతస్థానంలో గాలిని బంధించడం. చలే వాతే చలే చిత్తం నిశ్చలే నిశ్చలం భవేత్. ఎప్పుడైతే వాయువు కదులుతుందో ఆలోచనలు కదిలిపోతాయిరా. ఆలోచనలు కదలకుండా చేసినట్టయితే కనుక అప్పుడు మనసు అనేటువంటి పదార్థం అది భౌతికం కాదు, అది అబ్స్ట్రాక్ట్, అదృశ్యమైనటువంటి పదార్థం, అది ఆకాశ ద్రవ్యం, అంచేత నియంత్రణ అవుతుందని చెప్పాడు. చెప్పినప్పుడు దాన్ని ఎలా నియంత్రించాలి అని అంటే భౌతిక ఆరోగ్యంతో పాటు గాలిని నియంత్రించడం, దాన్ని అష్టకుంభకములని యోగ శాస్త్రం చెప్తుంది. 8 రకాలుగా గాలి పీల్చడం, గాలిని బంధించడం, గాలిని బయటికి విడిచిపెట్టడం. దీన్ని 8 రకాలైనటువంటి కుంభకములుగా హఠయోగ ప్రతికి చెప్తుంది. ఈ 8 దీన్ని